డీటెయిల్స్లో వెళ్తే ములుగు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. దీంతో అక్కడి పరిస్థితులను చూసిన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాపూర్ మండలం వెల్లుతుర్లపల్లి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో పలువురు కూలీలు గాయపడగా వారిని చికిత్స కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు మంత్రి సీతక్క స్వయంగా ఆసుపత్రికి చేరుకున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం చూసి మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మా పేషెంట్ వచ్చిండ్రు హాస్పిటల్ కొంచెం సీరియస్ యాక్సిడెంట్ అయింది. అవునవును అనిపిస్తుంది ఉంది కదా నువ్వు కూడా ఏం పని. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్లో విద్యార్థులకు జేఈఈ ఎగ్జామ్స్లో ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చిన ఘటనలో యాజమాన్యంపైన ఆక్స్ఫర్డ్ కాలేజ్ సిబ్బందిపైన కేసు నమోదైంది. తమ వద్ద లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ డీన్ మురళీకృష్ణ పిఏ మూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం ఈ కేసులో యాజమాన్యం, ప్రిన్సిపల్, డీన్, సీఈఓ సిబ్బంది 5గురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాకు వాళ్ళు చెప్తే మేము బయట అప్లై చేసుకునే వాళ్ళం కూడా మేము అప్లై చేస్తామని చెప్పారు కాబట్టి మేము ఇక్కడ అప్లై చేసుకున్నాం. వీళ్ళ మీద నమ్మకంతో అప్లై చేసుకున్నప్పుడు చెప్పాలి కదా, వాళ్ళు మాకు రావట్లేదు మీరు బయట అప్లై చేసుకున్నాం చెప్తే మేము బయట అప్లై చేసుకునేవాళ్ళం. మాకు చెప్పకుండా మేము అప్లై చేసాం. అడ్మిట్ కార్డు వచ్చింది సాయంత్రం షిఫ్ట్కి కూడా మార్నింగ్ గంటకు ఫోన్లు చేసినప్పుడు కూడా వచ్చిద్దమ్మా అడ్మిట్ కార్డు వచ్చిద్దమ్మా అంటే మేము వాళ్ళ నమ్మకం పెట్టుకుంటాం కదా, వాళ్ళు అప్పుడు కూడా మాకు చెప్పలేదు. మాకు 7th నీట్కి ఎంసెట్కి లాస్ట్ డేట్ అయితే అప్లై చేయమన్నారు కదా అని చెప్పి March 6th నేను నా అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకొచ్చి మూర్తి సార్ అన్న ఆయనకి సబ్మిట్ చేశాము. అయితే 3000 ఫీజు కట్టించుకొని అప్లై చేశారు. అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అంటే రేపు ఇస్తామన్నారు. అలా అని చెప్పి మా క్లాస్ వాళ్ళందరికీ కూడా అలానే చెప్పారు. అందరం కలిసి వెళ్ళి అడిగితే ఇవాళ రాలేదు రేపు ఇస్తామన్నారు. సరే ఆ తర్వాత రోజు వెళ్ళాం. ఒక 1 అవర్లో పిలుస్తామన్నారు. ఇంకా పిలవాల. సరేలే అనుకుంటే ఇంక ఇలా ఫ్రాడ్ జరిగిందని చూస్తే మా పేర్లు కూడా లేవండి. ఇంకా చూస్తే ఎంసెట్కి కూడా అప్లై చేయాలి. ఇందాక ఎంసెట్కి అప్లై చేశారు. ఇంక నీట్ అంటే అదేమనంటే ఢిల్లీ వెళ్ళారు, అప్లై చేస్తారు, సార్స్ పై వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళారు, అది ఇదని చెప్తున్నారు. డే స్కాలర్స్ మేము వరకు 20 మెంబర్స్ ఉన్నాం. హాస్టల్లో వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ రారు, అంటే వాళ్ళు అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, ఇంకా వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడే మ్యాచ్ తహసీల్దార్ లేకపోవడంతో ధృవీకరణ పత్రాల జారీలో జాప్యాన్ని నిరసిస్తూ సిబ్బందిని బంధించి బాధితులు ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రజలకు తహసీల్దార్ అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ధృవీకరణ పత్రాల జారీ జాప్యం జరుగుతున్నట్లు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం తహసీల్దార్ ఈశ్వరయ్య బదిలీపై వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి డిప్యూటీ తహసీల్దార్ కూడా అందుబాటులో లేకపోవడంతో ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య కోసం, కళాశాలలో ప్రవేశం కోసం చివరి తేదీ దగ్గర పడడంతో సరైన ధృవీకరణ పత్రాలు లేక విద్యార్థులు ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. IIIT మా బాబు సార్ IIIT రాయ్పూర్లో 4th ఇయర్ అయిపోయింది. గేట్ రాశాడు. గేట్ రాసిన తర్వాత ఇప్పటి వరకు రోజు సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నాడు. అప్లై చేసి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేదు. సరే ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేసుకుందామంటే ఎంఆర్ఓ లేరు. ఎంఆర్ఓ డీటీ ఉంటే ఆ డీటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆర్టీఓ దగ్గరికి పోతే ఇన్ఛార్జి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఎలాంటి ఇన్ఛార్జి లేకుండా నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు ఛార్జ్ ఇవ్వకుండా ఎవరైనా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల పోయినా ఎవరికైనా ఛార్జ్ ఇచ్చిపోతారు. ఇక్కడ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇప్పుడు వాళ్ళని అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరికి ఛార్జ్ ఇవ్వలేదు సార్, ఎవరు లేరు సార్ అని చెప్పి చెప్తున్నారు. సర్టిఫికేట్ ఇష్యూ చేసే పరిస్థితి లేదు. రేపటికి నా కొడుకుది లాస్ట్ డేట్ ఉన్నది. 10th లాస్ట్ డేట్ పీజీ అప్లై చేసుకోవడానికి గేట్ రాసి గేట్ క్వాలిఫై అయ్యిండు. ఎక్కడైనా మద్రాస్ కానీ లేకపోతే బాంబేలో కానీ లేదా ఖరగ్పూర్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి
ఈ ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా ఇంత ముందులాగా పరిస్థితులు లేవు. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసిపోతున్నా వాళ్ళందరి స్టాఫ్లందరినీ, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మేము వస్తే సార్ మేము ఏం చేయమంటారు అంటారు. ఆఫీసర్ హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇదే నా పేరు సర్వ సార్, నేను సాయి విద్యాలయం స్కూల్ టీచర్ని. యాక్చువల్గా మా పిల్లలకి 10 మెంబర్స్ సీట్స్ వచ్చాయి గురుకులాలో. అయితే వాళ్ళ పేరెంట్స్ 10 days నుంచి రెగ్యులర్గా వస్తున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అయితే వాళ్ళు మా స్కూల్కి వచ్చి మా కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేడం ఇలా మేము 10 days నుంచి తిరుగుతున్నాము, కనీసం వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు, అసలు మాకేం అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తే మేము ఈరోజు రావడం జరిగిందండి ఇక్కడికి. సో ఇక్కడ చూస్తే ఏమో పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరని చెప్తున్నారు. సో ఇలాంటి దాన్ని నేను కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇన్ఛార్జ్ లేకుండా ఎలా రన్ చేస్తారండి ఒక ఆఫీస్ని? చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మాకు కూడా ప్రెషర్స్ అవుతున్నాయి. గురుకుల హెడ్ మాస్టర్స్ ఏమో లేదంటే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేని మేము అసలు అడ్మిషన్ చేసుకోము, 15కి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అండి, 15కి లాస్ట్ డేట్. సో ఇప్పుడు ఏం చేయమంటారు? పిల్లల భవిష్యత్తు, దీనివల్ల పిల్లల భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్, వీలైనంత త్వరగా దీనికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేటి తరానికి జ్ఞానాన్ని సమకూర్చేందుకు గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతైనా ఉందని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. తిరుమలగిరి లాల్ బజార్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా, మల్లికార్జునలు పాల్గొన్నారు. ఈరోజు 1,50,00,000 రూపాయలతోటి గ్రంథాలయం నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది. 1,50,00,000 అంటే చాలా పెద్దది. 2 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ తోటి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి, ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక గ్రంథాలయం చాలా యూస్ఫుల్. మనకందరికీ తెలుసు ఏ విధంగా ఒక ఆలయం నిర్మిస్తే ఇట్లా భక్తి పెరిగితే సొసైటీ బాగుంటుందో, అదే మాదిరిగా ఒక గ్రంథాలయం నిర్మిస్తే ఒక తరం విఘ్నులు అవుతారు. ఎంతో గ్రంథాలయంలో ఈ పుస్తకాలు చదివితే అందరికీ, ఇక్కడ పుస్తకాలు చదివేవారు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా సమానమే. అందరికి పుస్తకాలు అదే చదువుకున్న వాళ్ళు, వాళ్ళ తెలివితేటలు పెరుగుతుంది, అన్నిటికీ యూస్ఫుల్. ఇప్పుడు ప్రైవేట్లో కొంతమంది ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ కావచ్చు, వేరే వేరే విషయాల్లో వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు తీసుకొని చదువుకునే కెపాసిటీ ఉంటుంది. చాలా మంది మన పేదవాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వారికి వసతులు లేక వారు వెనుకపడిపోతారు. కాబట్టి ప్రభుత్వం, స్టేట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు బాగా కృషి చేసి దీనికి ఇక్కడ 1,50,00,000 తిరుమలగిరికి, 1,50,00,000 బొలారంకి, 1,50,00,000 రూపాయలు బోయినపల్లి ప్రాంతాన్ని కూడా కేటాయించడం జరిగింది. మన కంటోన్మెంట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మంచి స్థానంకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అందరికీ పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కెమిసీల పంచాయతీ గాజులగూడ గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చిన్నపిల్లలతో కలిసి చంద్రబాబు తాతయ్య, పవన్ కళ్యాణ్ అంకుల్ అంటూ నినాదాలు చేశారు. వినూత్న రీతిలో రోడ్డుపై మోకాళ్లతో నడుస్తూ నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం పేరు గాజులగూడ, కొమరాడ మండలం, పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మించి మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి ఈ పూర్ణపాడు లాబేసి వంతెనండి 20 సంవత్సరాలు అవుతుంది, కట్టలేదు. ఇదంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు అంటే చూడండి, 30 మంది పిల్లలు ఉన్నారండి. ఈ పిల్లలకి అందరూ బాగా చదువుకోవాలన్నా, అవతల వైపు కాలేజీకి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అత్యవసర పరిస్థితిలో ఈ కొమరాడ చేరుకోవడానికి 5 కిలోమీటర్లు చేరుకోవచ్చు. ఇలాగైతే ఈ వర్షాకాలం వస్తే 70 కిలోమీటర్లు వెళ్తారండి చిన్న పిల్లలు. ఈరోజు పిల్లలకి చదువు లేక ఇంటికాడ ఉంచేస్తారండి. ఎందుకంటే మరి ఎక్కడ స్కూల్, చిన్న స్కూల్ ఉంది, ఇక్కడ స్కూల్ కూడా పిల్లలందరూ డబ్బులు ఎత్తుకునే పరిస్థితి ఉంది. మరి 10th అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారండి ఇంతమంది పిల్లలు. కాబట్టి ఈ యువకులకి బాగా చదువుకునే విధంగా, ఈ యువకులు బాగా ముందుకెళ్లే విధంగా ఈ వంతుని పూర్ణపాడు లాభ వంతుని పూర్తి చేసి కాలేజీకి వెళ్లే విధంగా డిగ్రీ
కుకట్పల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ ఉద్యోగులు బైఠాయించి నిరసన చేపట్టారు. గత కొద్ది రోజుల క్రితం ప్రకటించినట్లు ఆర్టిజన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. విద్యుత్, ఆర్టిజన్, ఆన్ మ్యాన్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజీ కార్మిక సోదరులందరూ కూడా వారి యొక్క జీవన విధానం విద్యుత్ సంస్థలో చాలా దయనీయంగా ఉన్నది. దాని నిమిత్తం ఎన్నో దఫాలుగా విద్యుత్ సంస్థకి వాళ్ళు నోటీస్ ఇచ్చి మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయమండి అంటే మేనేజ్మెంట్ ఎటువంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ కానీ అటు గవర్నమెంట్ కానీ స్పందించడం లేదు. దానిలో భాగంగా 8వ తారీఖు నుంచి సమ్మెకు దిగటం అనేది జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడ కేపీహెచ్బి సబ్స్టేషన్ దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతున్నది. వీరు చేయటానికి దయచేసి మీడియా ద్వారా నేను మేనేజ్మెంట్ను కానీ అటు గవర్నమెంట్ను కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే ఒక కార్మికుడు 30,000 జీతంతో తాను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఇంకా 30,000 జీతంతో ఏ సగటు కార్మికుడు బతకగలుగుతాడా అనేది ఒక్కసారి మేనేజ్మెంట్ ఆలోచించాలి. మరి ఇక్కడ ఒక పరిస్థితి రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు వద్ద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ ఛార్జ్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకొని ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలు సరఫరాపై ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వందలాది మంది ప్రజలు వైద్య సేవలను వినియోగించుకున్నారు. మున్నూరు కాపు సంత్రంలో నిర్వహించిన ఈ మెగా క్యాంపులో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఎక్స్రే, స్కానింగ్ సేవలు కూడా అందించారు. ముఖ్యంగా ఈ క్యాంప్ మరి వేములవాడ పట్టణంలో ఫస్ట్ టైం ఒక సంచార వైద్యశాల ఇలా అత్యాధునిక అంగులతో మరి రోగ నిర్ధారణ పరీక్షల ఎక్విప్మెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఎక్స్రే, మ్యామోగ్రఫీ, పాథాలజీ ల్యాబ్, ఈసీజీ, ఎకో వంటి మిషన్స్ ద్వారా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ద్వారా మరి రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ని మరి ముందే మేము డిటెక్ట్ చేసి వారికి సరైన ట్రీట్మెంట్, ఉచిత మందులు ఈ క్యాంప్ ద్వారా అందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 10 యాక్చువల్గా ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రతిమా ఫౌండేషన్ వారు ఒక క్యాంప్ మెగా క్యాంప్ నిర్వహిద్దామని అనుకున్నారు. దానికి ఏప్రిల్ 10th రోజు ఇక్కడ మనకి సత్రం ఖాళీ ఉండడం వల్ల ఈరోజు తీసుకొని ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ లయన్స్ క్లబ్, మాతృశ్రీ హాస్పిటల్, ప్రతిమా హాస్పిటల్ ఆధ్వర్యం ఈ క్యాంప్ నడుస్తుంది. దీనికి ఏంటంటే మనకి డాక్టర్ వికాస్ సార్ అండ్ డాక్టర్ దీపా మేడం ముందుండి ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉచిత బస్సు వచ్చింది. ఈ బస్సులో ఏంటంటే మెగా ఫెసిలిటీస్ లైక్ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, 2D ఎకో, ఈసీజీ అండ్ షుగర్ టెస్ట్, ఆల్ స్పెషలిస్ట్స్, మనకు కావాల్సిన ఆల్ స్పెషలిస్ట్ అండ్ ఆల్ సూపర్ స్పెషలిస్ట్ వచ్చారు. దీనికి క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి కడప జిల్లా పులివెందులలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంటికి కన్ను, పంటికి పన్ను అన్న సిద్ధాంతం కాదన్నారు. పులివెందుల పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణంలోని ప్రతి సామాన్యుడి సమస్యను వినేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. భవిష్యత్తులో కూడా వీడు నేరం చేయడు అని మేము భ్రమిస్తే మేము మా సీనియర్ ఆఫీసర్స్కి ఖచ్చితంగా మేము ప్రపోజల్ పెడతాం. రెండోది, ఏదైనా క్రైమ్ జరిగిందంటే మాత్రం నేను చెప్పిన ఆఫర్లు అన్నీ ఉంటాయి. ఆఫర్తో పాటు ఏంటి, పిల్లల్ని వదిలేసి బీడీ యాక్ట్ మళ్ళీ 2-3 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. బీడీ యాక్ట్ పెడతాము, ఎక్స్టర్మెంట్స్ అంటే జిల్లా బహిష్కరణలు. దయచేసి ఈ పరిస్థితులు పెట్టుకోవద్దండి. ఇప్పుడున్న జీవితంలో మనిషి లివింగ్ స్పాన్ చాలా తక్కువ. ఈ కొద్ది జీవితంలో మనం 2-3 ఏళ్ళు ఎక్కడ ఉంటాం? జైల్లో ఉంటాం. 2-3 ఏళ్ళు జైలు ఉంటే ఏముంటుంది? ఏం జీవితం అనుభవించినట్టుంటుంది. పిల్లలు ఒక దగ్గర, మనం ఒక దగ్గర, అదేమన్నా జీవితమా? కనుక దయచేసి చెప్తున్నా, మంచిగా బతుకోండి.
కర్నూలు జిల్లా ఎమ్మగనూరు అంటేనే గుర్తుకొచ్చేది చేనేతలు. వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం అని. ఒకప్పుడు మగ్గం శబ్దం వింటే ఆ ఇంట్లో జీవం ఉందని చెబుతారు. కానీ ఇప్పుడు అదే మగ్గం నిశ్శబ్దంగా మారిపోతుంది. పెరుగుతున్న ఖర్చులు, ముఖ్యంగా కరెంటు బిల్లుల భారం ప్రధాన కారణం కాగా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు సన్నగిల్లిపోవడంతో చేనేతకారులు నిరాశ నిస్పృహలు మునిగిపోయారు. కాగా ఈ ప్రాంతంలో ఎన్నో కుటుంబాలు మగ్గాల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. రోజంతా కష్టపడి నేసిన వచ్చిన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా మారాయని చేనేతకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో నేతన్నలకు ఊరాటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 1,04,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతూ ఉంది. అలాగే ఒక్కొక్క కుటుంబానికి, చేనేత కుటుంబానికి 8,640 రూపాయలు సంవత్సరానికి, అలాగే పౌర్లూమ్ మగ్గాలకైతే 21,600 రూపాయలు. ఈ విధంగా ఈ యొక్క 1,04,000 కుటుంబాలు గాను సంవత్సరానికి 150 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క భారం పడుతూ ఉంది ప్రభుత్వం మీద. అయినా కూడా చేనేతలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి ఈ యొక్క దీన్ని ఈరోజు మరి మాకు అందించడం జరిగింది. మేమంతా కూడా సంతోషిస్తున్నాం. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం 24,000 రూపాయలు ఇచ్చి, అది కూడా అరకొరగా ఇచ్చి 84,100 మాత్రమే ఇచ్చి మేమైతే అంత చేనేతలంతా మేమే సాకుతున్నాం అన్నట్లుగా ఆ రోజు వాళ్ళు ప్రకటించుకున్నారు. చేనేత కార్మికులు ఈరోజు చేనేత కార్మికులు బలపడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా చేనేతకులు ఆర్థికంగా ఎదగాలంటే వాళ్ళకి ఖర్చు తగ్గాలన్న ఉద్దేశంతో కూడా మా కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం కార్యక్రమంలో భాగంగా అప్పట్లో యువగళం అధినేత నారా లోకేష్ గారు ఎమ్మెనూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు సిరాల్దూడి దగ్గర చేనేతలకు ప్రత్యేక సభను ఏర్పాటు చేసి చేనేతల కష్టాలు తెలుసుకున్నారు. వారి ఆర్థిక స్థితిగతులను తెలుసు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ శివారు హట్యాతండ సమీపంలోని పాలేరు ఎన్ఎస్పి కెనాల్లోకి ట్రాక్టర్ దూసుకుపోయిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ నుంచి దూకి ఈత ద్వారా సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బాదావత్ నరేష్ స్థానికులతో పాటు అధికారులతో సమాచారం అందించారు. జేసీబీని ఏర్పాటు చేసిన సర్పంచ్ నరేష్ స్వయంగా ధైర్య సాహసాలు చేసి కాలువలోకి వెళ్లి ట్రాక్టర్ను బయటకు తీశాడు. సుమారు 2 గంటల పాటు శ్రమించి ఆ ట్రాక్టర్ను బయటకు తీసుకురావడంతో స్థానికులు సర్పంచ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ షీటర్లు, మాదక ద్రవ్యాల వినియోగదారులకు టాస్క్ ఫోర్స్ హెచ్న్యూ టెస్టులను స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సంయుక్తంగా స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా రౌడీ షీటర్లు ఎన్డీపీఎస్ కేసులో పట్టుబడి మాదక ద్రవ్యాల వినియోగదారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రంగంపేటలో దుండగుల బీభత్సం సృష్టించారు. యాదవ వీధిలో ఆటో, ట్రాక్టర్ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు స్థానికంగా హల్చల్ సృష్టించారు. ఘటనలో శేషాద్రి ఆటో పూర్తిగా దగ్ధం కాగా రాజశేఖర్ ట్రాక్టర్ టైర్లను దహనం చేశారు. యజమాని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సీసీ కెమెరాలో కారులో వచ్చిన దుండగుల దృశ్యాలు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి నోష్ ఫార్మా ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్సను అందించాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలిమినేట్ రెవెన్యూ బొంగన్ చెరువు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీలో నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని గౌరవ కలెక్టర్ గారు, నేను, పక్క గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, మా మున్సిపల్ చైర్పర్సన్ వచ్చి
ఘటన జరిగినటువంటి ప్లేస్ను పరిశీలించడం జరిగింది. నిన్న ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి మా కలెక్టర్ గారు ఇన్సిడెంట్ ప్లేస్ కంటే ఘటనలో గాయపడ్డటువంటి వాళ్ళను సేవ్ చేయాలి, బతికించాలి, వాళ్ళ ప్రాణాలని కాపాడాలనేటువంటి దానికోసం రాత్రి నుంచి కలెక్టర్ గారు పర్స్యూ చేస్తూ హాస్పిటల్తో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఇప్పటి వరకు కూడా అప్డేట్లో ఉండటం జరిగింది. అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అక్కడ ఏం మిస్టేక్ అయింది, టెక్నికల్ మిస్టేకా లేదు అది సడన్గా యాదృచ్ఛికంగా జరిగిందా అనే కోణంలో హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత నెల 11న పెళ్లికి నిరాకరించిన రమణి అనే యువతికి మనోహర్ అనే యువకుడికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్నోజిగూడ రాజీవ్ గృహ కల్పలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలని గడ్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించిన అనంతరం రమణి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మా అమ్మాయికి ఈ అమ్మాయి అబ్బాయి డిప్రెషన్లో ఉంది. డాక్టర్ వాళ్ళు ఇస్తున్నాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం, అయినా కానీ మొత్తం ఎప్పటికీ డిప్రెషన్. మేము ఎంపడి ఉంటున్నాం, అంతా చూసుకున్నా కానీ బయటికి వెళ్ళి చూసి వేరే పక్కన మా అమ్మాయి పక్కన. క్వారీకి తన సొంత భూమి అమ్మి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి క్వారీలో టిప్పర్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం గ్రామీణ మండలం గూడూరుపాడులో చోటు చేసుకుంది. గూడూరుపాడు గ్రామానికి చెందిన బండి రామయ్య ఇదే రెవెన్యూలో తన ఎకరం భూమిని పక్కనే నిర్వహిస్తున్న క్వారీ నిర్వాహకుడు దేవపూరి వెంకటేష్ సురేష్కు విక్రయించాడు. రామయ్య భూములకు వెళ్లేందుకు 12 అడుగుల దారి ఉండగా దానిని 32 అడుగులకు తీసి ఇవ్వాలని సదరు క్వారీ యజమాని రైతును ఇబ్బందులు పెట్టినట్టు తెలుస్తోంది. అమ్మిన భూమికి డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన రైతు క్వారీలో ఉన్న టిప్పర్ కూరేసుకుని బలవన్మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.